ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది అనమాట. టైము 3:30 దాటింది. నేను ఇవాళ లంచ్ లో ఏం చేసుకున్నాము, టమాటా పప్పు చేశాను. ఇంకేం చేయలేదు, ఎందుకంటే ముందు రోజు చేసిన కొంచెం టమాటా కూర ఆల్రెడీ ఉంది. సో టమాటాలు అవి సమ్మర్ కదండి, ఒక్కొక్కసారి ఏంటంటే త్వరగా డ్యామేజ్ అయిపోతున్నట్టుగా ఉంటాయని చెప్పి సేల్ చేసేసేయడానికి నిన్న కర్రీ చేశాను. ఇవాళ హడావిడిగా ఉంది, త్వరగా చేసేయచ్చు అని చెప్పేసి టమాటా పప్పు చేసేసాను అనమాట. ఇంకా ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లో నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇవాళ బ్లాగ్ లో చూద్దాము. మోస్ట్లీ ఏంటంటే మనము లంచ్ రొటీన్ గా ఉంటూనే ఉంటుంది. రైస్ తింటాము, సంథింగ్ కర్రీయో పప్పు ఏదో చేసుకుంటాం. కాస్త స్నాక్స్ డిపెండింగ్ ఆన్ ద సీజన్ మనం పిల్లలకి ఎలాంటివి పెట్టొచ్చు అనేది మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇంటికి వచ్చేసరికి పిల్లలకి నేను ఇవాళ ఏం ప్రిపేర్ చేస్తాను అనేది ఇవాళ రొటీన్ లో చూద్దాము. అలాగే మీతో ఇవాళ ఒక చిన్న సింపుల్ టిప్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు ప్రోడక్ట్స్ లిప్స్టిక్స్ చూపిస్తే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇవి కాకుండా న్యాచురల్ గా ఉంటే ఏదైనా బాగుంటుందని. ఇది నా ఛానల్లో ఫస్ట్ లో బిగినింగ్ లో అప్లోడ్ చెప్పానండి ఈ టిప్ ని. మరి అప్పుడైతే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి ఆ టిప్ మళ్ళీ షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో. ఇదేంటంటే బీట్రూట్ పీస్ అనమాట. ఈ బీట్రూట్ నేను యూజువల్ గా ఫస్ట్ లో లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇవి పెద్ద అవగాహన లేనప్పుడు ప్రొడక్ట్స్ యూజ్ చేయడమైనా, ఎట్లా పెట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎందుకులే అని చెప్పేసి అవాయిడ్ చేసేదాన్ని. కానీ పెట్టుకునే ఇంట్రెస్ట్ కాలేజ్ డేస్ లో వాడాను. కానీ తర్వాత కొంచెం రెగ్యులర్ గా వాడితే ఏంటంటే నావి నార్మల్ గానే పిగ్మెంటెడ్ లిప్స్, ఇంకా ఇట్లాంటివి వాడినప్పుడు ఇంకా డార్క్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మరి ఆ నల్లగా చూసుకునే కంటే 24 hours పెట్టుకోలేము కదా, ఆ బ్లాక్ లిప్స్ కంటే ఇదే బెటర్ అని చెప్పి నేను ఆలోచించుకున్న ఒక చిన్న ఆల్టర్నేటివ్ బీట్రూట్ అనమాట. సో ఇప్పుడు నేను లిప్స్ మీద లిప్స్టిక్ అయితే లేదు, మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి. చూసారా, బీట్రూట్ మనకి టిప్ ఉంటుంది కదండి చివర, జస్ట్ అక్కడే కట్ చేశాను అనమాట. మళ్ళీ ఎక్కువ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కట్ చేశాను. ఇప్పుడు నేను లిప్స్టిక్ పెట్టినట్టున్నానా లిప్స్టిక్ పెట్టినట్టే కనిపిస్తున్నాను కదా, ఎంత డార్క్ పిగ్మెంట్ కనిపిస్తుందో చూడండి. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే లిప్స్టిక్ అయితే ఎంత కలర్ ఉందో అంత కలర్ మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. బీట్రూట్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు అట్లా ఇట్లా అనేటప్పుడు అది కొంచెం కలర్ పోయి మళ్ళీ షేడ్ అయిపోతుంది అనమాట. అంటే మీకు అప్ టు కొంత టైం వరకు యూజ్ ఉంటుంది, కానీ ఎక్కువగా కనిపించదు. లిప్స్టిక్ వాడడం ఇష్టం లేని వాళ్ళకి ఒక టిప్ షేర్ చేయాలి. ప్రతిసారి వీడియోస్ లో మనం లిప్స్టిక్ తోటే కనిపిస్తూ ఉంటే ఆ లిప్స్ పాడైపోతూ ఉంటాయి కదా. కొంచెం న్యాచురల్ గా నేను ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాను, ఎన్ని అవైలబుల్ గా ఉన్నా కూడా. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఫొటోస్ దిగినప్పుడు కానీ, పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మీరు ఈ టిప్ ని ట్రై చేయండి. యూజువల్ గా లిప్స్టిక్ మనకి స్మూత్ గా కనిపించడానికి ఏం చేస్తామంటే, మీరు లిప్ బామ్ రాసాక లిప్స్టిక్ వేసుకుంటే స్మూత్ గా చాలా సేపు ఉంటుంది. కానీ ఈ టిప్ కి రివర్స్ లో చేసుకోవాలన్నమాట. మనం లిప్ బామ్ రాసి ఇది అప్లై చేస్తామంటే ఆ నునుకు మీద ఈ కలర్ అంటుకోదు. సో ఫస్టే మీరు మంచిగా పెదాలు తుడుచుకున్నాక ఈ బీట్రూట్ తోటి కలర్ చేసుకుని ఆ తర్వాత మీరు లిప్ బామ్ అప్లై చేయండి. ఆ కలర్ అనేది పోకుండా బైండ్ చేసి లిప్ బామ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా ఉందో టిప్ నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఈ టిప్ తో నేను మేకప్ చేసుకుని అప్లోడ్ చేసిన ఒక సింపుల్ మేకప్ వీడియో కూడా ఉంది. అది చాలా మందికి ఇష్టమైంది కూడా. అంటే చూసినవి ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం ఐడియా సూపర్ అని కామెంట్స్ చేశారనమాట. ఈ బీట్రూట్ తోటే ఏమంటారు ఐ షాడో లాగా చేశాను, లిప్స్టిక్ లాగా వేసాను అనమాట. మీరు దీన్నే కావాలంటే ఇక్కడ కాస్త చీక్స్ మీద కూడా కొంచెం హైలైటింగ్ చేసుకోవచ్చు. ఏం లేదు, కాస్త చాక్తో ఇట్లా గీకమంటే ఆ పిగ్మెంట్ అనేది కలర్ బయటకు వస్తుంది. దాన్ని తీసుకొని మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అలా ఎందుకో న్యాచురల్ మేకప్ ట్రై చేయాలనిపించి ట్రై చేశాను, మంచిగా సక్సెస్ అయింది. స్నాక్స్ లో ఏం చేశానని కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. సో దట్ మీరు కూడా చిన్న రెసిపీస్, కూలింగ్ రెసిపీస్, సమ్మర్ కదా, హాట్ సమ్మర్ లో కూల్ రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటాను, ట్రై చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బట్టలు ఇక సమ్మర్లో మనకి త్వరగానే ఆరిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఇంతకు ముందులాగా లేట్ నైట్ లేకుండా త్వరగానే వేసేస్తున్నాను అనమాట. మిషన్ వేసేసి ఆరేసేస్తుంటే అవి చక్కగా ఆరిపోతున్నాయి. ఈ లోపల అవి మిషన్ అయ్యే లోపల ఆల్రెడీ ఆరినవి తీసేసి అవి మడతలు పెట్టేసుకుంటున్నాను. ఈ పని అయిపోతే తర్వాత మిషన్ అయిపోగానే ఆరేసేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న పిల్లోస్ అవి కూడా మిషన్లో చాలా బాగా మురికిపోయి నీట్గా తెల్లగా వచ్చేస్తాయండి. విడిగా వాష్ చేసే కంటే కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది వాషింగ్ మిషన్లో. సో ఆల్మోస్ట్ నావన్నీ ఫోల్డింగ్స్ చేయడం అయిపోయినాయి, సర్దేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా కిచెన్లో ఈ టైంలోకి మా అబ్బాయి వచ్చేసాడు. తన కోసం నేను తర్బూజా కాయ ఉంటే దాంతో జ్యూస్ చేశాను అనమాట. మిల్క్ షేక్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది.
అది రెడీ చేసేసాను కాబట్టి తను వచ్చిన తర్వాత తింటాడు. నేను ఇందాక బట్టలు మడతేసేటప్పుడు ఈ తూనీగా వచ్చి వాలిందండి బట్టల మీద, అది పాపం ఎగరలేకపోతూ ఉంది. సో దాన్ని తీసాను అనమాట మీకు చూపిద్దామని. మా అబ్బాయి కొంచెం తాగాడు, ఇంకా వాడికి హెవీ అయిపోయిందంట, ఇంకా నాకు మిగిలింది ఇచ్చేశాడు. సో ఇంకా వాడు తాగకుండా వదిలేసిన మిగిలిన జ్యూస్ అనేది నేను తాగుతున్నాను. ఇంకైతే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. మా వారు పొద్దున్నే కూరగాయలు తెచ్చారు, ఉల్లిపాయలు అయిపోయినాయి, అలాగే కూరగాయలు అయిపోయినాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, నేను చెప్పడం మర్చిపోయాను, అవి కూడా తీసుకొచ్చేసారు మళ్ళీ. సో వెజిటేబుల్స్ అన్నీ ఎండాకాలం సర్దుకోకపోతే మనకి కవర్లోనే వాడిపోతాయి కదా, సో వాటిని సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టే కవర్స్ ఇంతకుముందు నేను వాడి చూశానండి, అంటే జిప్లో కాదు, నార్మల్గా కవర్స్ అని వచ్చేవి కదా, వాటిల్లో నాకు అంత ఫ్రెష్ అనిపించలేదు. ఈ విజేత అట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చే కవర్స్ చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి, సో వాటిలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ చాలా వరకు బయటే ఉంచి కొన్ని వెజిటేబుల్స్ మాత్రం పాడవకుండా ఉంటాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుంటాను. సో కవర్స్ వాడుతున్నారా అని మరి మీరు అంటారేమో అని చెప్పేసి చెప్పాను అనమాట. ఈ కవర్స్ కూడా ఏంటంటే మరీ పల్చటి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చే కవర్స్ కాకుండా మనకి బేకరీకి వెళ్ళినప్పుడు అట్లా వస్తూ ఉంటాయి కదా కొంచెం స్టిఫ్గా మంచిగా ఉన్న కవర్స్, సైజ్ వారీగా అలాంటివి ఉంచుకుంటూ ఉంటాను అనమాట. సో ఆ పెద్దవైతే ఆకుకూరలు అలా తెచ్చినప్పుడు, ఈ చిన్న చిన్నవి క్యారెట్, దొండకాయ, బెండకాయ తెచ్చిన వాటికి వాడుతూ ఉంటాను. సో వీటిలో చిక్కుడుకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, రెండు కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ రెండింటిని సపరేట్ చేయడం, మిగిలినవి అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇవన్నీ చేసేసి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూరగాయలు అయిపోతాయి. ఆకుకూరలు కానీ వదిలేసామంటే అవి సాయంత్రానికి వాడిపోతాయి, మొత్తం వేస్ట్ అయిపోతాయి అన్నమాట. కొంచెం సమ్మర్లో ఒళ్ళొంచి తేగానే ఇట్లా సర్దుకుంటేనే పాడవకుండా ఉంటాయి వెజిటేబుల్స్. ఇంకా మా అబ్బాయికి చెప్తూ ఉన్నాను అనమాట, అదని ఇదని నేను నా పనిలో ఉంటే చదువుకోకుండా విసిగిస్తూ ఉన్నాడు. సో వాడికి సమాధానం చెప్పుకుంటూ కొంచెం కవర్లు కాసిన పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చూసి అవి తీసేసి అదే కవర్లో పెడదామని చూశాను, కానీ ఆ కవర్ ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది, నాకు నచ్చలేదు. ఇక మళ్ళీ దాన్ని పడేసేసి వేరే కవర్లోనే వేసాను అనమాట. ఇంతే అండి, ఇలాగా చిన్న చిన్న వర్క్లు అనేవి నడుస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేసాను. మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా వీక్లీ వన్స్? నేను వీక్లీ కూరగాయలు, ఆకుకూరలు విడిగా బయట ఉన్న వాటిని చూసి ప్లాన్ చేసుకుంటాను అనమాట. అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నవే కాకుండా కొన్ని బయట ఉన్న వెజిటేబుల్స్తో, ఒకరోజు ఆకుకూరతో, కొంచెం వెజిటేబుల్స్ అట్లా 2-3 రకాలు తెస్తాను, ఎక్కువ తీసుకుని రాను పాడైపోతాయని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత మీలో నా వ్లాగ్స్లో చాలామంది గోడ మీద ఉన్న ఈ బోర్డు గురించి అడిగారు. ఇదేం లేదంటే యాక్చువల్గా మా పిల్లలకి ఏదైనా రాసుకోవడానికి కానీ అట్లా ఉపయోగపడుతుంది మల్టీపర్పస్గా అని తెచ్చాను. తర్వాత వీళ్ళు వాడట్లేదు, ఏం చేద్దామా అని ఆలోచిస్తే నాకు ప్రతిరోజు ఏంటంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక అవి ఇవి ఇన్ని ఆలోచించి రోజువారీ పనులు కొన్ని మర్చిపోతూ ఉన్నాను అనమాట. సపోజ్ లైక్ గ్యాస్ బుక్ చేయాలనుకోవడము, లేకపోతే ఏదైనా వాటర్ ఆక్వాగార్డ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లా ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో ఇవన్నీ దీని మీద రాసుకుంటూ అలవాటైందనమాట. రాసి ఆ పని అయిపోగానే రబ్ చేయడం, మళ్ళీ ఇంకేవి నెక్స్ట్ ఏమున్నాయి అనేది, లేదంటే నా యూట్యూబ్ వర్క్కి సంబంధించి కూడా ఏమైనా వచ్చినవి ఉంటే కొంచెం నేను గుర్తుపెట్టుకోవాలి, ఇవి చేయాలి అని అనుకున్న వాటిని రాయడము, అట్లా అప్డేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అయింది, బట్ నేను తెచ్చుకున్న పర్పస్ బుక్లో రాసుకున్నా సరిపోతుంది. కానీ ఉంది కదా, నేను ఈ విధంగా నా ఇంపార్టెంట్ టు డూ లిస్ట్కి వాడుకుంటున్నాను అనమాట. దీన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంది నాకు ఇది. ఇంకా గోడ మీద మీ అందరికీ ఇబ్బందిగా ఉందని చెప్పి దాన్ని తీసేసి కింద పెట్టేశాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు అదేంటి ఏం రాశారు అని అడుగుతున్నారు. ఇంకా మా వాడికి కాసిన పాలు ఇద్దామని చెప్పేసి అవి కూడా తీసి పక్కకు పెట్టాను. ఆ జ్యూస్ ఎటు కొంచెమే తాగాడు కదా, విడిగా అన్న ఇద్దాంలే అని చెప్పేసి ఈ సేమియా ఉప్మా చేశాను ఉదయాన్న, అవి కొన్ని మిగిలితే ఈ చిన్న దాంట్లో సర్దేస్తున్నాను. మా అబ్బాయి అయితే సేమియా ఇట్లా వేయించినవి చిన్న చిన్నగా కనిపించకుండా మాట్లాడుతూనే కొద్ది కొద్దిగా తీసుకుని తినేస్తూ ఉంటాడనమాట, వాడికి ఇష్టము. ఈ ఖర్జూర ప్యాకెట్ కూడా మేము డిమార్ట్కి వెళ్ళాము కదండి, అప్పుడు తీసుకొచ్చాము. ఇంతేనండి ఈ రోజుకి సింపుల్ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.